అది ఉత్తర దిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనంగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క 4 చిన్ని గవ్వలు దాని పడగ మీద గుచ్చినట్లుగా అంటుకొని పోయుండెను. శ్రీ పళనిస్వామి ఆ పాముని మాధవుని శరీరం నుంచి విషం తీసేయమని చెప్పాను. పాము ఎచ్చట కరిచిందో అచ్చట నుండి విషం గ్రహించబడెను. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభ నామము స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకం చల్లిరి. ఆ పాము శ్రీ పళనిస్వామి పాదాలని ముద్దు పెట్టుకుని శ్రీ స్వామికి ముమ్మారు ప్రదక్షిణ చేసి ప్రశాంతంగా నిష్క్రమించెను. శ్రీ పళనిస్వామి ఈ విధంగా సెలవిచ్చి, ఈ పాము గత జన్మనందు ఒక స్త్రీ, ఆమె వృద్ధురాలయ్యెను. ఆమె కొంత పాపమును కొంత పుణ్యమును చేసి ఉండెను. ఒక పర్యాయము ఒక దత్తభక్తుడైన ఒక బ్రాహ్మణునికి ఆమె అన్నం పెట్టెను. దత్తుడు చాలా